హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి క్రియేషన్స్. ఈ రోజు వీడియోలో మీకు నేను 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్ డిజైన్స్ చూపిస్తాను. చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ బ్యాంగిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ వచ్చేసి మీకు నేను వీడియోలో ఫస్ట్లో చూపించినట్టు పింక్ కలర్ బ్యాంగిల్స్ మేకింగ్ అయితే చూపిస్తాను. చూడండి. నాకైతే ఇక్కడ ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది దొరకలేదండి లోకల్ షాప్లలో, అందుకే గాజుదే తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/4 సైజ్ అండి. నేనైతే ఇక్కడ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకున్నాను. ప్యాడ్కి 40 రౌండ్స్ థ్రెడ్ తీసుకొని నీట్గా చుట్టేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని బ్యాంగిల్కి అటాచ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు డ్రైయింగ్ వదిలేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడానికి బాగుంటుంది అండ్ వర్క్ కూడా ఫాస్ట్ అయిపోతుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇదైతే మీ ఇష్టం. అది చేసుకున్న తర్వాత బ్యాంగిల్ అనేది ఎక్కడ విజిబుల్గా కనిపించకుండా థ్రెడ్ని నీట్గా ర్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. థ్రెడ్ అనేది గ్లూ పెట్టిన దగ్గర కొంచెం డ్రై అవ్వడానికి. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి డిజైన్ అనేది స్టార్ట్ చేద్దాము. నేనైతే ఇందులో 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ వాడాను. ఒకటి వచ్చేసి 3mm రౌండ్ కుందన్స్, ఇంకోటి వచ్చేసి ఐ షేప్ కుందన్స్. ఈ 2 కుందన్సే అండి ఈ బ్యాంగిల్లో వాడింది. మనకు వచ్చేసి కస్టమర్ సింపుల్ డిజైన్ కావాలని చెప్పేసి అడిగారు. ఈ బ్యాంగిల్స్ అయితే 14 ఇయర్స్ పాపకి. నాకైతే ఇది లోకల్ ఆర్డర్. ఈ 3mm రౌండ్ కుందన్స్తో మనం ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకొని ఆ ఫ్లవర్కి అటు సైడ్ ఇటు సైడ్ ఐ షేప్ కుందన్స్ అనేటివి యాడ్ చేస్తాము. వీడియోని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు, స్కిప్ చేయకుండా. ఇదే ప్రాసెస్ని బ్యాంగిల్ మొత్తం కంటిన్యూ చేయండి. ఈ డిజైన్ అనేది మనకు బ్యాంగిల్స్కి 3 సార్లు అనేది రిపీట్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో పక్కనే ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈవెన్ బిగినర్స్ అయినా సరే ఈ బ్యాంగిల్స్ని మేక్ చేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మనకు వితిన్ 20 to 30 మినిట్స్లోనే బ్యాంగిల్ థ్రెడ్డింగ్ కానీ డిజైన్ కానీ కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. వేర్ చేసిన తర్వాత కూడా అంతే యూనిక్ లుక్ ఉంటుంది ఈ బ్యాంగిల్స్ వేర్ చేసిన తర్వాత. ఫైనల్గా బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకు వచ్చేసి దీనికి 2 బ్యాంగిల్స్కి 36 వరకు 3mm రౌండ్ పడ్డవి, వైట్ కలర్వి. అలాగే 18 వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అనేవి పడ్డవి. 2 బ్యాంగిల్కి వచ్చేసరికి 36 పడ్డాయి. మొత్తం వచ్చేసి మనకి 10 గ్రామ్స్ లోపే ఈ బ్యాంగిల్ అనేది మేకింగ్ అయిపోతుంది. కుందన్స్ 10 గ్రామ్స్ అనేవి పడతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మా ఏరియాలో 10 గ్రామ్స్ కుందన్స్ వచ్చేసి 25 రూపీస్ అండి. అలాగే మీ ఏరియాలో ఈ కుందన్స్ 10 గ్రామ్స్ వచ్చేసి కాస్ట్ ఎంత పడతాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి వీటికి డిజైన్ చేయడం కన్నా థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాంగిల్స్కి వచ్చేసరికి డ్రైయింగ్ టైమే ఎక్కువ పడుతుందని నేనైతే నైట్ టైంలో చేశాను. డ్రైయింగ్కి టైం ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వీడియోలో చూపించినట్టు సెకండ్ బ్యాంగిల్ డిజైన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇవి కూడా సేమ్ సైజ్ అండి, 2/4 సైజే. థ్రెడ్ కూడా 40 రౌండ్స్ తీసుకున్నాను. ప్యాడ్కి నిలువుగా చుట్టుకున్నాను. మొత్తం బ్యాంగిల్ మొత్తం సరిపోతుంది నిలువుగా చుట్టడం వల్ల, 2/4 సైజే కాబట్టి. థ్రెడ్ మొత్తం బ్యాంగిల్ ఎక్కడ విజిబుల్గా కనిపించకుండా నీట్గా ర్యాప్ చేసుకున్న తర్వాత
మనకి థ్రెడ్ నీట్గా చుట్టుకోవడంలోనే 70% వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే బ్యాంగిల్ థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేయడం వల్ల బ్యాంగిల్కి లుక్ వస్తుంది అనమాట. వచ్చేసి డిజైన్కి వచ్చేసరికి నేను దీపం ప్యాటర్న్ రావడానికి హాఫ్ మూన్ కుందన్ అండ్ డ్రాప్ షేప్ కుందన్ని వాడాను. అలాగే ఈ దీపం అయిపోయిన తర్వాత 4mm గ్రీన్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ అయితే వాడాను. నాకు వచ్చేసి మొత్తం ఇక్కడ 27 వరకు 2 బ్యాంగిల్స్కి 4mm రౌండ్ కుందన్స్ అయితే పడ్డవి. 18 వచ్చేసి గ్రీన్ షేప్ కుందన్స్ పడ్డవి. ఇంకోటి వచ్చేసి హాఫ్ మూన్ కుందన్స్. ఇవైతే నాకు 20 హాఫ్ మూన్ కుందన్స్ అయితే పడ్డాయి. ఫైనల్గా బ్యాంగిల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే పర్సనల్గా. సింపుల్ అండ్ యూనిక్గా ఉంటుంది వేర్ చేసుకున్న తర్వాత కూడా. నేనైతే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్లో రాజ్ కంపెనీ సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ కంపెనీని ఒకసారి ట్రై చేయండి. థ్రెడ్ అనేది ఎక్కడ డ్యామేజ్ అనేది రాదు. మనకు వేరే కంపెనీస్లో అయితే కొంచెం డ్యామేజ్ అనేది నేను ఫేస్ చేశాను, అందుకే చెప్తున్నాను. రాజ్ కంపెనీ అయితే బాగుంటుంది, మనకి ఎక్కడ డ్యామేజ్ అనేది అస్సలు ఉండదండి. నాకు వచ్చేసి ఈ థ్రెడ్ 18 రూపీస్ పడింది మా ఏరియాలో లోకల్ షాప్లలో. ఈ 2 బ్యాంగిల్స్ యొక్క మేకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye guys.